హలో అండి, అందరికీ నమస్తే. ప్రజెంట్ వచ్చేసి నేను జానపాడ్ దర్గా దగ్గర ఉన్నాను. ఈ జానపాడ్ దర్గా ఎక్కడ ఉంది అంటే సూర్యాపేట జిల్లా పాలకవీడి మండలం జానపాడ్ గ్రామంలో ఉందన్నమాట. సూర్యాపేట నుంచి ఎగ్జాక్ట్గా 60 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా ఈ దర్గా ఎవరు కట్టించారు ఏంటి అనే విశేషాలు మొత్తం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. దర్గా దగ్గర అయితే కొబ్బరికాయలు కొట్టొచ్చు అనమాట. అయితే మేము 2 కొబ్బరికాయలు తీసుకున్నాం. ఒక కొబ్బరికాయ వచ్చేసి 30 రూపాయలు తీసుకొని కొట్టినాము అనమాట. ఈ వీడియో కంటే ముందు పిల్లలు మరీ వీడియో తీసినాం. అంటే న్యాయంకర విధానం అంటే ఏంటి, ఆ గుళ్ళు ఎవరు కట్టించారు అని వీడియో తీసినాం అనమాట. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో నచ్చితే మాత్రం లైక్. జాన్పాడు సైదులు దయగల్లా దేవుడని, జాన్పాడు సైదులు దయగల్లా దేవుడని, పల్లె జిల్లా భక్తులు కదిలి వచ్చేరంట, పల్లె జిల్లా భక్తులు కదిలి వచ్చేరంట. పచ్చనైన జెండలతోని ఓ సైదన్నా దర్గా చుట్టూ తిరిగెదమయ్యా జాన్పాడు సైదన్నా. ఏటేటా వస్తుంది సైదన్న పండుగ, ఆ ఉరుసు పండుగ దర్శించిన భక్తులకెంతో కన్నుల పండుగ, అది వెన్నెల. చూస్తురు కదా లోపల ఎంత బాగుందో, అసలు డిజైన్ అయితే చాలా బాగుంది. ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే జాన్పాడ్ సైదా అసలు పేరు అస్రద్ సయ్యద్ మహినుద్దీన్ షా. అరేబియా దేశం నుంచి దేశాటన చేస్తూ వచ్చిన జాన్పాడ్ సైదా, బాజీ సైదా, ఒహిద్దీన్ అనే ఈ ముగ్గురు ఈ ప్రాంతానికి వచ్చారు. వీరికి ఈ ప్రాంతం నచ్చి ఇక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. అయితే వీరు అరేబియా దేశం నుంచి వచ్చిరు, అసలు వీళ్ళెవరు అని కొంతమంది నాయకులు తప్పుడు సమాచారం వజీరాబాద్ యువరాజుకి ఇచ్చారు. అయితే వజీరాబాద్ పాలకులు వీరిపై యుద్ధానికి దిగారు. ఆ యుద్ధంలో జాన్పాడ్ సైదా, బాజీ సైదా, ఒహిద్దీన్ ఇంకా కొంతమంది మరణించారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న వజీరాబాద్ రాజకుమారుడు అయ్యో నేను తప్పు చేశానే అని ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా జాన్పాడ్ దగ్గర జాన్పాడ్ దర్గా నిర్మించాడు. సుమారు 400 ఏళ్ల క్రింద ఈ దర్గా నిర్మించారు అని చరిత్ర చెబుతుంది. దర్గా దగ్గరికి వచ్చిన భక్తులు కందూరి పేరుతో తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు. నేను ఈ సమాచారం మొత్తం వికీపీడియా ద్వారా చెప్తున్నాను. నేను ఏదైనా తప్పు చెప్పి ఉంటే నన్ను కామెంట్లో కరెక్షన్ చేయండి. మొన్న చేసిన పిల్లల మర్రి వీడియోకి సోషల్ సార్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అని కొంతమంది అన్నారు. అది కాంప్లిమెంటో లేక నన్ను తిట్టిరో అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. దర్గాకి కుడిపక్కన వెలిసిన నాగుల పుట్ట వద్ద సంతానం లేని వారు ఇక్కడ పూజలు చేసి ఉయ్యాల మొక్కు చెల్లించుకుంటే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఊర్సు ఉత్సవాలు జనవరి నెలలో జరుగుతాయి. జాన్పాడ్ దర్గా నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది దగ్గరికి వెళ్ళినాం. కృష్ణానది గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. దేశంలోనే అత్యంత పొడవైన నదులలో కృష్ణానది 3వది. అండ్ దీని మీద ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. కొన్ని ప్రాజెక్టులు చెప్తాను, అంటే నాకు తెలిసిన ప్రాజెక్టులు జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం డ్యాము, ఇంకా నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా మీరు కామెంట్ చేయండి ఇంకా ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయి ఈ కృష్ణానది మీద. వీడియో చూసిరు కదా, నచ్చింది అనుకుంటున్నా. నేను చెప్పే విధానం ఇంకా వాయిస్ ఇంకా నా వివరణ నచ్చితే ఒక కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. నేను సరి చేసుకుంటాను నెక్స్ట్ వీడియోకి మీ కామెంట్తో. అంటే చెప్పండి ఎక్కడ బాగాలేదు ఏంటి అనేది చెప్తేనే కదా అర్థమవుతుంది. చెప్పండి. ఇంకా అంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్, జై జగన్నాథ్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది.